మైనస్ మైనస్ ప్లస్ అంటారు కదా, అలాంటిది ఏకంగా 4 మైనస్లు కలిస్తే డబుల్ ప్లస్ అవుతుందేమో. ఎందుకు ఈ ఈక్వేషన్ ఇప్పుడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఓ సినిమా కోసం కలిసిన టీంకు సంబంధించిన ఈక్వేషన్ ఇది. ఫ్లాపుల్లో ఉన్న నలుగురు కలిసి ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. అది దసరాకొస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? విశ్వం. ఈ ఒక్క సినిమాపైనే నలుగురి కెరియర్ ఆధారపడి ఉంది. ఇప్పుడు కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని అందరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. వాళ్ళెవరూ చెప్పనక్కర్లేదు. ఒకరు దర్శకుడు శ్రీను వైట్ల అయితే, మరొకరు మాస్ హీరో గోపీచంద్, ఇంకొకరు హీరోయిన్ కావ్య థాపర్, మరొకరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం అందరూ ఉన్నది ఫ్లాపుల్లోనే. శ్రీను వైట్లకు సరైన హిట్ వచ్చి 13 ఏళ్లు దాటిపోయింది. దూకుడుతో ఆయన చివరిసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాద్షా మంచి విజయమే సాధించింది, కానీ బ్లాక్ బస్టర్ అయితే కాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మరోవైపు గోపీచంద్ కూడా 10 ఏళ్ల క్రితం లౌక్యంతో చివరి హిట్ కొట్టారు. ఆ తర్వాత సిటీమార్ మాత్రమే ఓకే అనిపించింది. అందుకే ఆయన ఆశలన్నీ విశ్వంపైనే ఉన్నాయి. కావ్య థాపర్ అయితే ఇప్పటి వరకు హిట్టే లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైతం ఒక్క హిట్ అంటూ చూస్తోంది. మరి వీళ్ళందరినీ అక్టోబర్ 11న రాబోయే విశ్వం సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా చూడాలి.